తెలంగాణ ఎగ్జిబిటర్స్ కీలక ప్రకటన చేసింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ధరలు పెంచకూడదని నిర్ణయించింది. ప్రభుత్వం జీవో ఇచ్చినా తాము టికెట్ ధరలు పెంచబోమన్నారు. సినీ నిర్మాత శిరీష్ సింగిల్ స్క్రీన్ థియేటర్లను కాపాడుకోవాలన్నారు. తెలంగాణ ఎగ్జిబిటర్స్ కీలక ప్రకటన చేసింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ధరలు పెంచకూడదని నిర్ణయించింది. ప్రభుత్వం జీవో ఇచ్చినా తాము టికెట్ ధరలు పెంచబోమన్నారు. సినీ నిర్మాత శిరీష్ సింగిల్ స్క్రీన్ థియేటర్లను కాపాడుకోవాలన్నారు. తెలంగాణ ఎగ్జిబిటర్స్ కి కీలక ప్రకటన చేసింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లో డబ్బులు టికెట్స్ రేట్స్ పెంచబోమని ప్రకటన చేసింది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఈ రోజు సమావేశం ఎలా నడిచింది? ఎందుకంటే గత కొంతకాలంగా తెలంగాణ ఎగ్జిబిటర్స్ కానీ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ చాలా ఆందోళనకరంగా ఉన్నాయి పరిస్థితులు. ఖచ్చితంగా మాకు పర్సంటేజ్ విధానం కావాలని చెప్పేసి కూడా చాలా రోజుల నుంచి పోరాడుతున్నారు. దాంట్లో భాగంగా ఈ రోజు ఓన్లీ తెలంగాణకు సంబంధించి తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ సంబంధించి దాదాపు ఒక 40-50 మంది వరకు కూడా ఎగ్జిబిటర్స్ థియేటర్ ఓనర్స్ పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా ఒకటే అంటున్నారు. ఎందుకంటే ముఖ్యంగా వాళ్ళు ఈ చర్చా సమావేశంలో దాదాపు 5 పాయింట్స్ పై మాట్లాడుతున్నారు. ఆ 5 పాయింట్స్ కూడా పర్సంటేజ్ విధానం ఒకటి, తర్వాత చిన్న సినిమాలకు ఏ పర్సంటేజ్ అయితే ఇస్తున్నారో పెద్ద సినిమాలకు కూడా అటువంటిది ఇవ్వాలి. అట్లాగే మళ్ళీ సినిమా రన్ టైమ్ ఈ మధ్యకాలంలో సినిమా రన్ టైమ్ చాలా ఎక్కువ పడుతుంది. అంటే 3 hours 3.5 hours ఇట్లా రావడం వల్ల థియేటర్స్ కి అంటే అక్కడ ఉన్న వాళ్ళకి సంబంధించి ఇవన్నీ చాలా భారం అవుతా ఉంటుంది. అంతేకాకుండా 4 మల్టీప్లెక్స్ తరహాలో సింగిల్ స్క్రీన్ కూడా చూడాలని చెప్పేసి కూడా వాళ్ళు అంటున్నారు. అట్లాగే నష్టాలను లాభాలను కూడా సరిసమానంగా పంచుకోవాలి. ముఖ్యంగా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్స్ ఈ ముగ్గురు కూడా కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలి. అందరూ కూడా లాభాలు నష్టాలు కూడా సరిసమానంగా పంచుకోవాలని చెప్పేసి కూడా వీళ్ళు ఈ సమావేశంలో చెప్పారు. అంతేకాకుండా సింగిల్ స్క్రీన్ లో అయితే గవర్నమెంట్ టికెట్ రేటు పెంచమని చెప్పినా కూడా మేము పెంచము. ఎందుకంటే సింగిల్ స్క్రీన్ లేకపోతే అంటే ముఖ్యంగా నిర్మాతలకు కానీ లేకపోతే హీరోలకు కానీ సినిమా ఇండస్ట్రీకి సింగిల్ స్క్రీన్ అనేది ఆధారం పడుతుంది. ఎందుకంటే మల్టీప్లెక్స్ లో ఇప్పుడు ఫ్యాన్స్ ఏం చేయాలన్నా కూడా ఒక సింగిల్ స్క్రీన్ లో అయితేనే అది అవుతుంది అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రోజు చూసుకున్న ఈ సమావేశంలో అయితే వాళ్ళు పర్సంటేజ్ విధానానికి ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందని చెప్తున్నారు. అరుణ, సతీష్, ఈ రోజు ఎగ్జిబిటర్స్ తీసుకున్న నిర్ణయం సగటు ప్రేక్షకుడికి ఊరట కలిగించే అంశమే అనుకోవచ్చా? ఖచ్చితంగా. అంటే ఇంత ముందు అంటే ఒక పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు తీస్తున్నామని చెప్పేసి బడ్జెట్లు పెంచేసి హీరోల రెమ్యునరేషన్ పెంచేసి దాంతో టికెట్ రేట్లని సామాన్యులకు అందుబాటులో లేకుండా దాదాపు 500-1000 రూపాయలు అట్లా పెంచేయడం వల్ల ఏంటంటే థియేటర్స్ కి జనాలు రావట్లేదు. ప్రేక్షకుడు ఎందుకు ఇక్కడ చోట ఓటీటీలో చూసుకోవచ్చు కదా అని చెప్పేసి థియేటర్ వైపే చూడలేదు. ఇలాంటి తరుణంలో వాళ్ళు కూడా అదే మాట చెప్తారు. ఎందుకంటే ఈ రోజున ఓటీటీ కోసమే ఈ నిర్మాతలు పాకులాడుతున్నారు. సింగిల్ స్క్రీన్ పట్టించుకోవట్లేదు. మా సింగిల్ స్క్రీన్ లో ఎంత చూసినా అంటే దాదాపు ఒక సామాన్యుడికి అందుబాటు ధరలు ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళ తినుబండారాలు వాళ్ళ ఫ్యామిలీతో వచ్చినా కూడా ఎక్కువ ఖర్చు కాదు. అలాంటి సింగిల్ స్క్రీన్ ని కావాలని నిర్మాతలు అంటే పక్కన పెడుతున్నారు. ముఖ్యంగా ఓటీటీ వైపు వెళ్తున్నారు. అందువల్ల ఇలాంటి పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా సింగిల్ స్క్రీన్లకి వస్తే ఆ ఫ్యామిలీ అంతా కూడా చక్కగా చూడొచ్చు. ఆ ఫీలింగ్ అనేది వేరుగా ఉంటుంది. ఎక్కువ రేట్లు పెట్టడం వల్ల ఈ ప్రేక్షకుడు సినిమా థియేటర్ రావట్లేదు. ఇదంతా కూడా ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ థియేటర్ కాపాడుకోలేకపోవడమే అని చెప్పేసి కూడా వీళ్ళు అభిప్రాయపడుతున్నారు. అరుణ, ఓకే సతీష్, థ్యాంక్ యూ. మా కోసం మేము సెల్ఫిష్గా దీనికోసం ఫైట్ చేయట్లే, బతకాలి. థియేటర్ సింగిల్ థియేటర్లో ఇప్పుడు మీరే ఉన్నారు, మీ మీడియా మిత్రులు. సింగిల్ థియేటర్కి మీరు ఇంట్రెస్ట్ చూపిస్తారా, మల్టీప్లెక్స్ చూపిస్తారా సినిమా చూడడానికి? అది మరి మీరు అవాయిడ్ చేయట్లేదు. మీరు కూడా ఇంట్రెస్ట్కి వెళ్తున్నారు. మమ్మల్ని చిన్న వీళ్ళు అదే ఎగ్జిబిటర్లు అదే అంటున్నారు. మీరు కూడా మమ్మల్ని చిన్న చూస్తున్నారని. మీరు వెళ్ళి సింగిల్ థియేటర్ని సినిమా చూస్తామనండి, మాకు అక్కడే టికెట్లు ఇవ్వండి అనండి. రైట్, మీరు చెప్పేది బాగుంది. మీరు ఇప్పుడు ఆ పర్సెంటేజ్ సిస్టమ్ అయిన తర్వాత మీరు ఏ థియేటర్లు అయితే ఆ ఫెసిలిటీస్ లేవో మీరు నిలదీయండి. ఇప్పుడు నా థియేటర్లు ఉన్నాయి, లేకుంటే సునీల్ థియేటర్లు ఉన్నాయి, లేకుంటే ఇంకెవరి థియేటర్లు, ఆ థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. సినిమా చూసిన తర్వాత ఏంటి థియేటర్ ఇలా ఉందని అప్పుడు మీరు రాయండి.
కాదు కాదండి, హై బడ్జెట్ సినిమా అంటే ఇవాళ ఎక్కడ ఉంది? తెలుగు ఉందా, పాన్ ఇండియా ఉందా? మీరు నాకు ఆన్సర్ చెప్పండి. హై బడ్జెట్ మూవీ తెలుగు సినిమానా, పాన్ ఇండియా సినిమానా? అది చెప్పండి నాకు ఆన్సర్. తెలుగు సినిమా పాన్ ఇండియా సినిమా అయింది, ఇలా తెలుగు సినిమా లేదు. హై బడ్జెట్ సినిమా పాన్ ఇండియా. పాన్ ఇండియా అన్నప్పుడు మరి బెంగళూరులో ఎందుకు పర్సెంటేజ్ ఇస్తున్నారు, మహారాష్ట్రలో ఎందుకు పర్సెంటేజ్ ఇస్తున్నారు, తమిళనాడు ఎందుకు పర్సెంట్ ఇస్తున్నారు? తెలుగు స్టేట్ ఏం చేసింది? మన సినిమా, మన హీరోలు, మన డైరెక్టర్లు, మన వ్యవస్థ. మనకేది? మన థియేటర్లు ఎక్కడన్నా అయ్యారు ఈరోజు?